ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా వార్త రాశారని కడపలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైసీపీ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆంధ్రజ్యోతికి అలాగే టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చంద్రబాబు కొమ్ము కాస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వంపై నిరంతరం దుష్ప్రచారం చేయటమే లక్ష్యంగా వార్తలు రాస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కాసయ్య పన్నీటి, ఆంధ్రప్రదేశ్ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ప్రొద్దుటూరు వాసిని. ఈరోజు ఆంధ్రజ్యోతి అనే పేపరు తప్పుడు రాతలు రాసినటువంటి విషయం మీద ఈరోజు ప్రొద్దుటూరులో ఉన్నటువంటి కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు అందరం కూడా ఈ ఆంధ్రజ్యోతి ఈ యొక్క రాతలను, తప్పుడు రాతలను ఖండించేదానికోసం ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవంగా నిన్న జరిగిన విషయం ఏమంటే, మా కౌన్సిలర్కి సంబంధించి, మా పార్టీకి సంబంధించి ఒక వ్యక్తి మమ్మల భోజనానికి రమ్మని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది. భోజనానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. అయితే మాలో ఒకడు, మా కుటుంబ సభ్యుడు, మా అన్నదమ్ముడు లాంటి వాడు భోజనానికి పిలిచినాడు కాబట్టి మేము 10 మందిని పోయి ఆడ భోజనం చేసుకొని ఒక రిసార్ట్లో సరదాగా ఒక పిక్నిక్ మాదిరి చేసుకొని రావడం జరిగింది. తెల్లవారు చూస్తే ఆంధ్రజ్యోతి పేపర్లో, ఈనాడు పేపర్లో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారికి ఆయన కోటలు బీటలు వారినాయని, వీళ్ళంతా అసమ్మతి వర్గీయులని, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి సరిపోయిన వర్గం అని చెప్పేసి తప్పుడు కూతలు రాసినటువంటి ఈ ఆంధ్రజ్యోతిని ఏం చేయాలనో ఇక్కడ ఉండే మీరందరినీ నేను ఒక క్వశ్చన్ చేస్తూ ఉన్నా. మీ అందరినీ నేను ఒక క్వశ్చన్ చేస్తూ ఉన్నా. దయచేసి మీరే సమాధానం చెప్పండి. ఒక కుటుంబంలో 10 మంది ఉంటే ఏదైనా ఒక కార్యక్రమం, ఒక అకేషన్ జరిగినప్పుడు 10 మందిని పిలుచుకొని భోజనాలు పెట్టుకుంటామా లేదా? పెట్టుకుంటాం కదా. మరి అన్నదమ్ములు, మిత్రులు, ఒక పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి మేము ఒక రోజు భోజనానికి పోతే అంత మాత్రాన మా ఎమ్మెల్యే గారికి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి మేమంతా అసమ్మతులమైనట్టు, ప్రొద్దుటూరులో ఏదో అసమ్మతి ఉన్నట్లు ఈ మాదిరి చిలవలు పలవలు చేసి రాయడం కరెక్టా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతిని, అదే మాదిరిగా ఈనాడు పేపర్ను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి రాతలు రాసి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలహీనపరచాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే మాత్రం మీరు మొరటుగా చెప్పాలంటే ఈ చిటికెన్ వేలి మీద ఎంటికి కూడా పెరుక్కోలేరు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరులో ఒక నాయకుడు కాదు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరులో ఒక నాయకుడు కాదు. ఆయన ప్రొద్దుటూరు నియోజకవర్గ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా, ఒక పెద్ద కొడుకుగా, ఒక అన్నగా ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడ ఎవరికి ఏ సమస్యలు వచ్చినా కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళకైనా కూడా ఆయన సొంతంగా తన జోబులో నుంచి ధనాన్ని తీసి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం చేసి వాళ్ళకు ఆదుకునేటువంటి ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ఓడించడం అంటే ఇది తెలుగుదేశం పార్టీతోనో, చంద్రబాబు నాయుడు గారితోనో, ఎవరితో కాదు. మీడియాని అడ్డం పెట్టుకొని పిచ్చి కూతలు రాసి ఇలాంటి బలహీనపరచాలని చెప్పేసి మీరంతా కూడా ఈ మాదిరిగా ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తే మేమే కాదు, ప్రజలు కూడా మిమ్మల్ని హర్షించరు, ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మరు. ఇప్పటికే ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపరు కనుమరుగైపోతూ ఉంది. ఇప్పుడైనా సరే, ఇక మీదటైనా సరే ప్రొద్దుటూరు ప్రజలకు క్షమాపణ చెప్పండి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పండి, కౌన్సిలర్లకు, మాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిలర్ 20వ వార్డు అయిన నూకా నాగేంద్ర రెడ్డి అని నేను నిన్నటి దినం మా సహచర కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా అన్నతను డిన్నర్కి పిలవడం జరిగింది. సో అందరినీ పిలిచింటాడనే ఉద్దేశంతో మేము వెళ్ళడం జరిగింది. అక్కడ రాజకీయ ఉద్దేశపరమైన మాటలు కానీ, చేష్టలు కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. సో ఆయన ఎంతమంది వచ్చినారు, అందరికీ ఫుడ్ పెట్టినాడు, ప్లస్ ఫొటోస్ తీసి ఆయన వాట్సాప్లో మా పార్టీ గ్రూప్లో అప్లోడ్ చేశాడు. ఆంధ్రజ్యోతిలో కానీ, ఈనాడులో కానీ ఈరోజు చాలా పెద్ద ఎత్తున మాటలు వచ్చినాయి. ఏమని? రాచమల్లు కోటకు బీటలు పారినాయని. ఏ విధంగా బీటలు పడతాయి? మీ విలేకరికి, ఆంధ్రజ్యోతి విలేకరికి మా కౌన్సిలర్ ఏమైనా చెప్పినాడా? ఎమ్మెల్యే తరపు నుంచి ఉండబడిన కౌన్సిలర్లందరినీ లాగినాము, ఎమ్మెల్యేకి సరిపోని కౌన్సిలర్లందరినీ నేను డిన్నర్ పెట్టాను, వీళ్ళందరూ వచ్చినారని మీకేమైనా ఇంటిమేట్ పాస్ చేసినాడా? ఉంటే చెప్పండి, ఒకవేళ రుజువులు ఉంటే చూపండి.
మేమే తప్పని ఒప్పుకుంటాము. అట్లా కాకుండా ఒక రిసార్ట్లో జరిగిన ఒక ఫంక్షన్ లాగా జరిగిన డిన్నర్కు ఇలా ఆపాద నింద మోయడం సమంజసమా? ఇది కరెక్ట్ కానే కాదు. అసలు మా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తప్పులుంటే వెత్తి చూపమనండి అంటున్నాం మేము. తప్పులు వెత్తి చూపకుండా అనవసరమైన రాద్ధాంతం చేసి మా విలువకు భంగం కలిగించేట్టు రాసిన ఆంధ్రజ్యోతి పేపర్ విలేకరిని మీరు ఏ విధంగా ఖండిస్తారో దానికి మాకు సమాధానం చెప్పాల్సిందిగా కోరుచున్నాం. వెంకట సుబ్బారెడ్డి, నేను 15th వార్డు కౌన్సిలర్. అక్కడ జరిగింది ఏంది, భోజనానికి పిలిచారు. భోజనానికి పిలిస్తే మా పార్టీ వాళ్ళు పిలిచినది కాబట్టి మేము పోయాం. అసమ్మతి కాదు, అసమ్మతి వాళ్ళు పిలిచింటే పోయినా కూడా తప్పులే. అసమ్మతి వాళ్ళు పిలిచినారు పోయినారు అని. మా ఇర్ఫాన్ బాషాకు ఎక్కడ అసమ్మతి లేదు. జనరల్గా ఫ్రెండ్లీగా ఒక చిన్న డిన్నర్ అంటే ఆయన పిలిచాడు, వచ్చాం. దాన్ని అసమ్మతి అని చెప్పి చూపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా ఆనందపడాలని ఈ కరపత్ర పత్రికలు 3 పత్రికలు టీడీపీకి అనుకూలంగా ఈ మేము చేసుకునే డిన్నర్ని అప్డేట్ చేసిన ఫోటోలను దాంట్లో పత్రికలో వేసి అర్ధ పేజీ ఇచ్చాడు పూర్తిగా. ఏమని, రాచమల్లు కోటలు బీటలు వారినాయి, మీరంతా ఈ అసమ్మతి వర్గం అంతా ఏకమైనారు, ఎమ్మెల్సీ దానికి సపోర్ట్ చేసినాడు. ఒక్క పైసన్నా దాంట్లో నిజం ఉండాలనా? ఏమాత్రం సంబంధం లేని దీన్ని ఇంతగా చూపించారు. నేను అడుగుతున్నా పత్రికాముఖంగా, మీకుండే అసమ్మతిని ప్రొద్దుటూరులో 4 గ్రూపులు 5 గ్రూపులుగా ఉన్నారు, ఒక్కరోజన్నా చూపించారా? మీరు కలుస్తారా? మేము చాలా ఐకమత్యంగా ఉన్నాం, అందరం 40 మంది కౌన్సిలర్లో మేము ఐకమత్యంగా ఉన్నాం. మాకు చిన్న సమస్య ఉన్నా ఒకరో ఇద్దరు ఉన్నా ఎవ్వరూ పక్క పోయేది ఉండదు. ఇది తెలుసుకోవాలా. పత్రికలు కూడా మీరు ఎంతో ప్రజలకు మంచి విషయాలను చెప్పాలా, అంతేగాని ఊరికి అనవసరంగా బురద జల్లేది వేసి మా ఎమ్మెల్యేకి బురద జల్లాలా, ఆయనకు ఏదో బీటలు పాడినాయని చెప్పి ఇది మా ప్రొద్దుటూరులో అయితే ఎవరు నమ్మరు. ఇది ఎందుకంటే బయట ఇతర జిల్లాలు ఇతర తాలూకాల వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా నిజమేనేమో 22 మంది కౌన్సిలర్లు పక్క పోయినారంట, రాజమల్లికి ఇది ఒక పెద్ద దెబ్బంట అని చెప్పుకోవడానికి. ఎన్ని రోజులు నమ్మిస్తారు అబద్ధాన్ని? దాంట్లో కొంచెమన్నా నిజం ఉండాలి కదా. ఎవరు చెప్పారు మీకు? మేము ఎవరమన్నా ఎప్పుడన్నా అసమ్మతిలో ఉండామా? పలానా టైంలో మేము అసమ్మతి ఉండి పార్టీకి దూరంగా ఉండింటే మీరు రాసినా పర్వాలే. మేము పార్టీకి విధేయతగా ఉన్నాము, పార్టీ జెండాను నమ్ముకొని ఉన్నాము. ఎమ్మెల్యే గారికి, మా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి అండగా ఉన్నాము. ఆయన గెలుపుకు మా శక్తి వంచన లేకుండా మా శక్తికి మించి మేము కష్టపడేవా ఆయన్ను అత్యధిక మెజార్టీతో, లాస్ట్ మెజార్టీ కంటే 10,000 ఎక్స్ట్రా గెలిపిస్తామని మేము చెప్తున్నాము.